नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नाम नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। భాగవత బంధులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఈ భాగవత శ్రవణానికి. ఈ భాగవత శ్రవణంలో మనం ప్రస్తుతము భరతుని 3 జన్మల వివరాల గురించి చర్చిస్తున్నాము. ఇందులో కథతో పాటుగా మనము ఆధ్యాత్మిక విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఈ కథలో సారాన్ని తెలుసుకోవడం కాకుండా కథ నుంచి వచ్చే ఉపదేశాన్ని కూడా మనం సావధానంగా తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకోసం ఇది అందరూ అంటే ఇది 3 జన్మలకు సంబంధించింది. వృషభదేవుని తనయుడైనటువంటి భరత మహారాజు 3 జన్మలు అంటే రాజు పుత్రుడిగా, తర్వాత ఇంకొక 2 జన్మలు, వాటి గురించినటువంటి చర్చ మనం చేస్తున్నాం. దానికి ముందర ఇదే కథకు సంగతమైనటువంటి ఇదే కథకు సంబంధం ఉన్నటువంటి ఒక విషయాన్ని ప్రారంభిద్దాం అనుకున్నాను. అదే ఆత్మాన్వేషణ లేదా ఆత్మ సాక్షాత్కార. దాని కరెక్ట్గా ఏ పదం వాడామంటే ఆత్మాన్వేషణ ఉపదేశాలు అనే పేరు మీద పెట్టాము. అంటే ఈ ఆత్మ అనేది, ఎందుకంటే భగవద్గీతలో మొట్టమొదలు దర్శనం ఇచ్చేది మనకు ఆత్మాన్వేషణ. భగవద్గీత మనకు చెప్తోంది మనం ఆత్మస్వరూపమే కానీ దేహం కాదు అనే విషయాన్ని. ఎందుకంటే ఈ చర్చ మనం ఆత్మస్వరూపం అహం ఆత్మ అనే పదం మన దైనందిన జీవితంలో రాదు. జీవితంలో సాధారణంగా అనేక మందికి, కోటాను కోట్ల మంది కూడా ఇది వాళ్ళ జీవితంలో కూడా రాదు. ఇంకా భక్తి మార్గాన్ని స్వీకరించిన వారి జీవితాల్లో కూడా ప్రతిరోజు ఆ పదం రాదు. అహం ఆత్మ, నేను ఆత్మను అని రాదు. ఆ విధంగా సాగిపోతుంటుంది. కానీ ఎప్పుడైతే శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు మనిషికి గుర్తు వస్తుంది. ఎందుకంటే సాధారణ పరిస్థితుల్లో ఆత్మ అనాత్మ అంటే శరీరము అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, తర్వాత పంచభూతాలు ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతికి సంబంధించినవి. కానీ వాటిలో ఆత్మ ఉంది. అయితే ఈ ఆత్మాన్వేషణ, ఆత్మదర్శనం, ఆత్మసిద్ధి లేకపోతే ఆత్మదర్శి, ఈ పదాలన్నీ ఏమిటి? ఈ పదాలు సాధారణంగా ఆధ్యాత్మిక ప్రవచనాల్లో, ఆధ్యాత్మిక చర్చల్లో వాడబడుతూ ఉంటాయి. అందరికీ పరిచయమైన పదాలే కానీ వాటి గురించినటువంటి అవగాహన ఎక్కువగా ఉండకపోవచ్చు. అవగాహన ఉన్నది, అనుభవంలో ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరం కూడా సమస్త క్లేశాల నుండి బయటపడాలన్నా కూడా, ఈ భౌతిక జగత్తు నుండి ముక్తి పొందాలన్నా కూడా ఈ ఆత్మను దర్శించాలి. ఆత్మను దర్శించిన వాడే ఆత్మదర్శి. ఎప్పుడైతే మనం ఆ ఆత్మను దర్శించడం కోసం అన్వేషిస్తున్నామో అదే ఆత్మాన్వేషణం. దీనికోసం ప్రభుపాదుల వారు ఒక ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని కూడా, అంటే ఆయన పలికిన పలుకులను, ఆయన పలికినటువంటి విషయాలను అన్నిటినీ ఒక పుస్తక రూపంలో ముద్రించారు. అదే ఆత్మాన్వేషణ శాస్త్రం. ఆ పుస్తకం అందరూ తప్పకుండా చదవాలి. దాంట్లో అనేకమైనటువంటి కోణాల్లో ఈ ఆత్మ దర్శనము, ఆత్మాన్వేషణము అనే విషయాలు చర్చించబడ్డాయి అనేక కోణాల్లో. అయితే దాంట్లో చెప్పబడిన విషయాలు, దాంతో పాటుగా భగవద్గీతలో ఆత్మ గురించి చెప్పబడిన విషయాలు అందరితో పంచుకుందామని అనే ఒక సంకల్పం కలిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఆత్మాన్వేషణ ఉపదేశాలనే కొత్త టాపిక్ మొదలుపెట్టాం. అన్వేషణము అంటే వెతకడం. అది అచ్చ తెలుగు పదం. అన్వేషణము అంటే వెతకం. అంటే ఏదైతే మనం వెతుకుతున్నామో అంటే అది తొందరగా కనిపించట్లేదు. అది మనకు తొందరగా కనిపించదు, మన కళ్ళకు ఎదురుగుండా కనిపించదు. మన సూర్యుడిని వెతకక్కర్లేదు.
సూర్యుడిని మనం వెదకాల్సిన అవసరం లేదు, చంద్రుడిని వెదకాల్సిన అవసరం లేదు, చీకటిని వెదకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కళ్ళ ముందే కనిపిస్తాయి. కానీ కనిపించని దాంట్లో ఎప్పుడైతే చేస్తుంటామో, ఉదాహరణకి హఠాత్తుగా కరెంటు పోతుంది. హఠాత్తు కరెంటు పోతే మనం బ్యాటరీ కోసం అన్వేషణ, అందుకే బ్యాటరీ ఎక్కడ పెట్టాం అని వెతుకుతుంటాం. లేదా అగ్గిపుల్ల ఎక్కడ పెట్టాం, అగ్గిపెట్టె ఎక్కడ పెట్టాం, అది అన్వేషణ. అంటే ఏంటి, చీకటిలో చూస్తున్నాము, అన్వేషణ అంటే ఏంటి, ఏదైతే సులభంగా కనిపించట్లేదో దాని అన్వేషణ అని అంట. కానీ ఇక్కడ ఆత్మకు అన్వేషణ అని ఎందుకు పదం వచ్చింది? ఎందుకంటే తొందరగా కనిపించదు. మనో అన్వేషణ అనే పదం ఎక్కడ మనకు కనిపించదు. బుద్ధి అన్వేషణ అదే ఎక్కడ కనిపించదు. దేహ అన్వేషణ కనిపించదు. ఎందుకంటే దేహం కనిపిస్తోంది, మనస్సు వెంట పడుతోంది, బుద్ధి మనం అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటాం, కాబట్టి దీన్ని అన్వేషించే ప్రసక్తి లేదు. కానీ ఆత్మ కనిపించదు, కాబట్టి దాని అన్వేషణ. అదేవిధంగా బ్యాటరీని మనం ఎప్పుడు టార్చ్ లైట్ మనం ప్రతిరోజు వాడం, టార్చ్ లైట్ ప్రతిరోజు వాడం. కానీ సడన్గా ఎప్పుడైతే కరెంటు పోతుందో ఆ సమయాన్ని మనం దాన్ని వెతుకుతాం. పూర్వం ఎప్పుడు పెట్టాము, లాస్ట్ టైం ఎక్కడ పెట్టాము అని అక్కడ పెట్టే ప్రయత్నం ఉంటుంది. ఇది చేస్తుంటాం. ఏదైతే సులభంగా కనిపించదో దానికి అన్వేషణ. ఇక అత్యంత సూక్ష్మమైనది కాబట్టి దేహం, ఆత్మ, ఇది ముఖ్యంగా దేహంలో ఉంటుంది. దేహేస్మిన్ పురుష పరహ, దానిలో స్పష్టంగా కొంచెం కూడా చెప్పబడింది. నిత్యో నిత్యానాం చేతనాశ్చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడే పక్కనే పరమాత్ముడు ఉంటాడు. మరి పరమాత్మ ఎక్కడున్నాడని చెప్తోంది? తమాత్మస్థం ఏన పశ్యంతి ధీర. ఆ పరమాత్మ దేహంలోనే ఉన్నాడు అని చెప్పబడుతోంది. ఎవరైతే ధీరులు ఆ పరమాత్మని దర్శిస్తున్నారో వారికే శాంతి లభిస్తోంది. అంటే ఏంటి, మనము నిజంగా ఈ జగత్తులో సుఖభాగులము, శాంతియుతులము కావాలి అంటే మనం ఆత్మాన్వేషణ చేయాలి. ఎప్పుడైతే ఆత్మను అన్వేషించి దర్శిస్తామో అప్పుడు మనం ఆత్మదర్శనం అవుతాం. దాన్ని అటువంటి వాళ్ళని కృష్ణుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నా కాంక్షతి. ఎవరైతే ఆత్మదర్శనం ఉంటాడో ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి మనకు ప్రశాంతత రావాలంటే కనీసం ఆ వైపుగా అడుగులు వేయడం మొదలుపెట్టాలి. ఇది ఆత్మాన్వేషణ అన్నా, లేకపోతే ఆత్మను వెతకడం అన్నా, లేకపోతే ఆత్మ దర్శనం అన్నా, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన విషయాలు. అయితే ఆత్మ ఉన్నది అనే సంగతి ఎప్పుడు చేస్తుంది అంటే శరీరంలో పోయినప్పుడు, ఆత్మ శరీరం నుంచి బహిర్గతం దూరంగా వెళ్ళిపోయినప్పుడు, అంటే దాని యొక్క లక్షణం అదనమాట. కృష్ణుడు చెప్తున్నాడు, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మనం చెప్పిన మాట వినట్లేదు, చెప్పిన మాట వినప్పుడు మంచి మాట చెప్పాలని ప్రయత్నిస్తాం. ఆ మంచి మాట ఆత్మకు సంబంధించినటువంటి మాట కాకపోవచ్చు. ఎప్పుడైతే అర్జునుడు తనకు తోచిన విషయాలన్నీ, తన విన్న విషయాలన్నీ చెప్తూ వచ్చాడో, కానీ ఆ జ్ఞానం అంతా తనకు ఆనందం కలిగించట్లేదు అని చెప్పి అర్జునుడికి అర్థమైంది. అర్థమైన తర్వాత కృష్ణుడికి శ్రద్ధ వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఫస్ట్, ఏమిటి నువ్వు ఇట్లా చేస్తున్నావేంటి, ఇట్లా పలుకుతున్నావేంటి, ఈ సమయంలో ఈ విధంగా చేయాల్సిందేనా, ఈ విధంగా చేయకూడదు, ఎందుకు ఇటువంటి నీకు ఈ మానసిక దౌర్బల్యం ఎందుకు వచ్చింది, హృదయ దౌర్బల్యం ఎందుకు వచ్చింది అని కొద్దిగా చివాట్లాగా వేశాడు. కానీ దీని ద్వారా గమనించవలసిన విషయం ఏంటంటే, మంచి మాటలు మనిషిని మార్చకపోవచ్చు, కానీ ఆత్మకు సంబంధించిన మాటలు నిశ్చయంగా మనిషిని మారుస్తాయి, ఇవాళ పనే మారుస్తాయి. కాబట్టి నిజంగా మనిషిలో పరివర్తన తీసుకురావాలి అంటే వారికి ఆత్మకు సంబంధించినటువంటి మాటలు వినిపించాలి. ఇది చాలా పెద్ద రహస్యం యాక్చువల్లీ. ఎవరికైతే ఆత్మతత్వం కొద్దిగా అయినా తెలుస్తుంటుందో వారే ఈ జగత్తులో నాయకులుగా వర్ధిల్లుతారు. అయితే
వారికి ఆత్మదర్శనం కలిగింది, దర్శనం కలిగింది అని చెప్పడానికి ఉపమానం ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి అంటే, వారు చెప్పిన మాట చాలా మంది వింటారు. వాళ్ళ యొక్క దర్శనం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క లెవెల్‌ని బట్టి ఆ సంఖ్య నంబర్ మారిపోతుంటుంది. ఆత్మదర్శనం చేసిన వారి వాళ్ళు ప్రదర్శించేటువంటి లక్షణాలు వేరే విధంగా. వారు మాట్లాడే విధము కానీ, వాళ్ళు నడిచే పద్ధతి కానీ, వాళ్ళు కూర్చునే పద్ధతి కానీ, తర్వాత వాళ్ళు నిలబడే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా టోటల్‌గా వేరేగా ఉంటాయి. అయితే ఇంత కృష్ణుడు ఎక్కడ మొదలుపెట్టాడు? ఏ విధంగా మొదలుపెట్టాడు? ఇది ఆత్మ గురించినటువంటి విషయం అంటే, ఇది అందరి అనుభవంలో ఉంటుంది. అందులో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని ఒక ఫస్ట్ ఆత్మను గురించినటువంటి ప్రయత్నం. కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నించండి. మీ చిన్నప్పటి ఫోటో అంటే 4 ఏళ్ల ఫోటోనో, లేకపోతే 2 ఏళ్ల ఫోటోనో, లేదా మీ అమ్మ ఒడిలో ఉన్న ఫోటోనో, ఆ ఫోటో ఇట్లా పక్కన ఒక చోట పెట్టి అతికించండి. తర్వాత 10th క్లాస్‌లో ఫస్ట్ టైమ్ బోర్డ్ ఎగ్జామ్ ఏదో ఉంటుంది. అప్పుడు దానికి ఫస్ట్ టైమ్ ఫోటో దిగారు. ఆ పక్కన ఆ ఫోటో అంటించండి. తర్వాత కాలేజ్ వెళ్ళిన తర్వాత ఆ ఫోటో పక్కన పెట్టండి. తర్వాత పెళ్ళైన తర్వాత ఆ ఫోటో పెట్టండి. తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ ఫోటో పెట్టండి. అంటే ఎవరైతే 50 ఏళ్ళు దాటారో. లేకపోతే ఇంకోటి షష్టి పూర్తి ఫోటో పెట్టండి. 70 ఏళ్ల ఫోటో పెట్టండి. అప్పుడు అన్నీ పెడితే మీరేమంటారు? యెస్, నేను ఇదే చిన్నప్పుడు నాదే ఫోటో అంటారు. కానీ అప్పుడు దేహం వేరేగా ఉంది. దాని తర్వాత ఏమో యవ్వన దేహం వచ్చింది. వివాహం చేసుకున్నాం. దానికి మంచి పెద్ద జుట్టు ఉంది. అది ఉంది, అన్నీ ఉన్నాయి. చాలా మీసాలున్నాయి. ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్ నవయువకుడిలాగా ఉన్నాం. తర్వాత పెద్దవాడివయ్యావు. తర్వాత షష్టి పూర్తి. అన్నిట్లో కూడా ఆనందంగానే ఉన్నావు. అన్నిట్లో నేనే ఉన్నా అనుకుంటున్నావు. కానీ నువ్వున్నావు, కానీ నీ శరీరం మారిపోయింది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఇది ఫస్ట్ కృష్ణుడు ఆత్మను గురించినటువంటి పరిచయం. ఆత్మను గురించి చేసినటువంటి పరిచయం. అయితే కృష్ణయ్య ఇక్కడ ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలో ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఈ భౌతిక జగత్తులో అనేకమైనటువంటి అవసరాలు ఉంటాయి. అది ఆర్థిక విషయాలకు సంబంధించిందే కావచ్చు, సామాజిక విషయాలకు సంబంధించిందే కావచ్చు, లేతే శరీరానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే కావచ్చు, లేతే ఇంకా రకరకాలు ఎన్నో ఉండొచ్చు. వీటన్నిటికి కూడా సొల్యూషన్, వీటన్నిటికీ పరిష్కారము భగవద్గీత ద్వారానే పొందే ప్రయత్నం చేయాలి. సాధారణంగా భగవద్గీత ప్రచారం చేసేటప్పుడు మనం భక్తి గురించి చెప్తాం. కానీ ప్రభుపాదుల వారు భక్తి గురించి చెప్పకుండా ఆయన ఏమన్నారంటే, భగవద్గీతను విద్య రూపంలో, తర్వాత సంస్కృతి రూపంలో, తర్వాత భక్తి రూపంలో మూడు విధాలుగా కూడా తీసుకోవాలి. దాని ద్వారా ఆత్మను గురించిన విషయాలు తెలుసుకోవడము, తర్వాత పరమాత్మ గురించి తెలిసిన విషయాలు తెలుసుకోవడము, తర్వాత జీవితంలో ఏ విధంగా మనం జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనే విషయాలు తెలుసుకోవడము, తర్వాత శ్రీకృష్ణుని ఏ విధంగా భక్తి చేయాలి, శ్రీకృష్ణుని ఏ విధంగా చివరికి పొందాలి అనే విషయము, ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో వస్తాయి. కానీ సామాన్యకండి బయట ఒక ముఖ్యమైన విషయం అంటే, మనిషికి ఎన్ని మంచి మాటలు చెప్పినా మనిషి ఎప్పటికీ మారడు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి సుమతి శతకం ఎన్ని చదివాం, వేమన శతకాలు ఎన్ని చదివాం, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. ఇవన్నీ మంచి మాటలు. కానీ ఆ మాటలు మనం మార్చాయి. ఇది బాగుంది అనిపిస్తుంది తప్ప మనలో పరివర్తన తీసుకురాదు. కానీ ఆత్మ విషయము, ఆత్మలో ఉన్న ఆత్మ ప్రదర్శించేటువంటి లక్షణాలు, ఉదాహరణకి అసూయ రాహిత్యం. అసూయ అనేది మనసు యొక్క లక్షణం. అసూయ రాహిత్యము అంటే ప్రేమ అనేది ఆత్మ యొక్క లక్షణం. మనము ఈ అసూయ రాహిత్యాన్ని
అనుసరించే ప్రయత్నం చేస్తుంటే, ప్రయత్నం చేయాలి దాన్ని. అంటే అసూయ, ఎవరి మీద అసూయ ఎవరన్నా అవునండి మాకు ఈ విధంగా వచ్చింది అని చెప్పినా కూడా, అవును భగవంతు అనుగ్రహం వల్ల వచ్చింది. భగవంతుడు వాళ్ళు ఎప్పుడో పూజ చేసే ఉంటారు. తర్వాత భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించి ఉంటారు. మనకు తెలియకుండానే వాళ్ళు ఎన్నో తపస్సు చేస్తుంటారు. కాబట్టి వారికి ఆ ఫలితం వచ్చింది. మనిషికి ఒక ఫలితం లభిస్తోంది అంటే అది భగవంతుడి కరుణ వల్లే కదా! అనుకుని ఇవన్నీ పలుకుతూ ఆ అసూయను మనం తొలగించుకున్నాం. ఈ విధంగా ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం చేయకపోతే ఆ అసూయ తప్పకుండా వస్తుంది. ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ పోవచ్చు. అట్లా అట్లా గనక ఒక 40 రోజుల పాటు ప్రయత్నం చేస్తే ఆ అసూయ రాహిత్యం మీకొచ్చేస్తుంది. అంటే ఏంటి? ఆత్మ యొక్క ఆత్మ ప్రాంగణంలో, ఆత్మ ప్రభావంలో మనం కాలు పెట్టినట్టు. ఈ భయము, భయం గూడా ఒకటి అంతే. అది మానసిక స్థితి. కాబట్టి ఆ భయాన్ని తొలగించుకోవడము. ఆ భయం ఏదైతే మనకు భయాన్ని కలిగిస్తుందో, ఆ భయాన్ని కలిగించే విషయాన్ని రోజు ఒకసారైనా అవును ఇప్పుడేంటి ఆ పెద్దాయనతో వెళ్లి మాట్లాడాలి అన్నట్టు నాకు భయం. వెళ్లి మాట్లాడడం తప్పకుండా చేయాలి. అదేవిధంగా చీకట్లో వెళ్ళాలంటే భయం. కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఆ విధంగా ఒక 45 రోజులు గనక చేశారంటే, ఆ అలవాటు ఏదైతే ఆత్మ యొక్క లక్షణాన్ని చూపించి ఉంటాయో అవన్నీ కూడా మనమైపోతాయి. ఈ విధంగా మనిషి ప్రయత్నం ద్వారా ఆత్మ లక్షణాలను ప్రయత్నించడం ద్వారానే ఎందుకంటే ఆ ఆత్మ ప్రాంగణంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి నిశ్చయంగా విజయం వస్తుంది. ఇది మనకు దీని గురించి చెప్తోంది. అయితే ఒక మనిషి ఉన్నాడు. కంప్యూటర్ నేర్చుకున్నాడు. దాంట్లో ఒరాకిల్ సంథింగ్ నేర్చుకున్నాడు. ఆ ఒరాకిల్ నేర్చుకున్నా లేకపోతే డేటా ప్రాసెసింగ్ నేర్చుకున్నాడు. రకరకాలు ఉన్నాయి. లేకపోతే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ నేర్చుకున్నాడు. అయితే దీన్నేమంట ఈ ఈ కళ ఈ ఈ స్కిల్ ఏదైతే స్కిల్ ఉందో అంటే దానిలో నేర్పరితనం కాదు, దాని స్కిల్ అంటే మనం కళ అనుకోవచ్చు. దాని ద్వారా అతనికి భయం పోదు, భయం పోకపోవచ్చు. దాని ద్వారా అతనికి చీకట్లో వెళ్ళాలంటే భయం పోకపోవచ్చు. మనుషులతో మాట్లాడాలనే భయం పోకపోవచ్చు. అతనిలో అసూయ రాహిత్యం కలగకపోవచ్చు. అంటే ఏంటి? ఆత్మ ద్వారా వచ్చేటువంటి అద్భుతమైన గుణాలు, ఆత్మ ద్వారా వచ్చేటువంటి అనంతమైన శక్తి ఈ భౌతిక విద్య ద్వారా రాదు. అందుకోసమే ఆత్మ విద్యను మనం కృష్ణ ఏమన్నా అంటే రాజవిద్య, అంటే నేను రాజమార్గంలో నడిపించేదే రాజవిద్య. అంటే ఏంటి? ఆత్మ గురించినటువంటి చర్చ, ఆత్మకు సంబంధించినటువంటి గుణాలను ఒక్కొక్కటి కూడా మనం పొందడం అనేది రాజమార్గంలో మనం ప్రయాణించడం లాంటిది. ఆ గుణాలకు వ్యతిరేకంగా ఉండేవే ఈ అసూయ, లేకపోతే భయము, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. ఇది కృష్ణుడు చెప్తున్నాడు. మన ఆచార్యులు చెప్పారు, తర్వాత కృష్ణుడు కూడా చెప్తున్నాడు. అంటే ఏంటి? ఈ ఆత్మను దర్శించడం అంటే ఆత్మ వలన కలిగేటువంటి దివ్య గుణాలను మనం పుణికిపుచ్చుకోవాలి. అయితే ఈ ఆత్మను మనం ఇందాక ఉన్నాం అన్వేషించడము అన్నాం. అయితే దేహంలో ఆత్మ లేకపోవడం వలన కలిగేటువంటి ఫలితాన్ని చిన్నపిల్లవాడని గుర్తుపెట్టుకుంది. చిన్నపిల్లవాడికి అర్థమవుతుంది. ఆత్మ ఉండగా దాంట్లో చైతన్యం కనిపిస్తుంది. చైతన్యం లేదు అంటే దాంట్లో ఆత్మ లేదు. ఆత్మ లేదు అంటే పక్కన పరమాత్మ కూడా లేదు. అయితే అంత స్పష్టంగా ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత కనిపిస్తుందో, అది ఉన్నప్పుడే దాన్ని మనం గమనించడము అనేది అన్వేషణము అవుతుంది. జీవితంలో విజయాన్ని సాధించాలనుకున్న వారు, జీవితంలో భగవత్ కరుణను నెమ్మదిగా పొందాలనుకున్నవారు, ఈ జీవితంలో ఎవరైతే శాంతిని పొందాలనుకున్నవారు, జీవితంలో ఎప్పటికైనా సరే రాజమార్గంలోనే నడవాలనుకునేవాళ్ళు, జీవితంలో ఏనాడు పతనం చెందకూడదు అనుకునేవారు నిశ్చయంగా ఆత్మను అన్వేషించాలి. ఆత్మను అన్వేషించడం కాకుండా ఆత్మను దర్శించాలి. కొద్దిగా అంటే పూర్తిగా 100 రూపాయలు కాకపోయినా కనీసం ఒక 10 అడుగులైనా ముందు వేయచ్చు.
అయితే ఈ ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలో ప్రభుపాలు వారు చెప్పారంటే ఈ అన్వేషణలో మనకు అడ్డుగోడలుగా నిలిచేవి ఏమిటి అనే విషయాలు చెప్తారు. ఐదు అడ్డుగోడలు ఉన్నాయట ఈ ఆత్మాన్వేషణలో. ఆత్మను కనిపించకుండా తెర కూడా కాదు, గోడలు, 5 రకాల గోడలు ఉన్నాయి. ఆ గోడలు ఆత్మను మనం దర్శించకుండా చేస్తున్నాయి. ఒకటి ఏమిటి అంటే ఆధ్యాత్మిక విషయాలను పక్కకు పెట్టి దేహపరమైన విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వడం అనేది ఒక పెద్ద అడ్డుగోడ. అంటే మనకి ఆధ్యాత్మిక విషయాలనే దాని మీద రుచే లేదు. మేము భగవంతుడు నమ్మమండి, అంతా ఒకటే, మనం మంచిగా ఉంటే చాలు, ఇంకా ఈ పూజలు పురస్కారాలు ఏమక్కర్లేదు అని అంటున్నాడు. మరి అట్లా అంటే ఏంటి? ఏదో విధంగా డ్రెస్ వేసుకోవచ్చా? కాదు, మేము మాత్రం చక్కగా డ్రెస్ వేసుకోవాలి, అప్ టు డేట్ ఉండాలి. అంటే శరీరానికి పూర్ణమైనటువంటి సౌకర్యం, పూర్ణటువంటి హంగులు అన్ని చేస్తున్నాడు, కానీ ఆధ్యాత్మిక విషయాల మనం దూరంగా పెడుతున్నాడు. అటువంటి వారికి ఆత్మదర్శనం ఎప్పటికీ కలగదు. అదొక అడ్డుకోవడం పెద్ద. మన శరీరాన్ని ఎంత చక్కగా చూసుకుంటున్నామో అంత ఆధ్యాత్మిక విషయాలకు ఇవ్వకపోతే అది ఆత్మాన్వేషణకు పెద్ద అడ్డుగోడ. నెంబర్ 1. తర్వాత రెండవది బంధుమిత్రులతోటి అవినాభావ సంబంధము, వారే జీవితం. ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉంటానా, ఎప్పుడు వాళ్ళతో నవ్వుతూ తుండుతూ ఇది చేస్తానా అని బంధుత్వము, బంధు ప్రీతి తీవ్రంగా ఎవరికైతే ఉంటుందో, వీడు మా అక్క చెల్లి, మా తాత ముత్తాత, రకరకాల ఈ బంధు ప్రీతి కలిగిన వారికి ఆత్మదర్శనం కలగదు. అది పెద్ద అడ్డుగోడ. అట్లాంటి బంధువులను తీసిపడాలి అది ఉద్దేశం కానే కాదు. అంటే నువ్వు ఆ శరీరంలో ఆత్మను చూడకుండా, ఆ శరీరంలో ఉన్న పరమాత్మ చూడకుండా, ఈమె మా అత్తగారు, ఈమె మా అమ్మగారు, ఈమె మా వగైరా వగైరా వగైరా, ఈ విధంగా అంటే మనము ఆ శరీరంలో ఉన్నట్టు చూస్తున్నాం తప్ప లోపల ఆత్మ చూడలేదు. బంధుత్వానికే కట్టుబడి ఉండిపోయేవాడు బంధుత్వాన్ని పదే పదే అమ్మా, నాన్న, అత్తమ్మ ఇట అంటే ఆ పదాలే ఆత్మ 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 అంటే అన్నట్టు మన ఆత్మ అంటే అత్తమ్మ అంటుంది, అత్తయ్య గారు అంటుంది. ఈ విధంగా శారీరక బంధాలతోటి నిరంతరము ఉండేవారికి ఆత్మదర్శనము కలుగదు. ఇది రెండవది. మూడవది శరీరానికి సంబంధించిన విషయాలను పట్ల కూడా అమితమైన అనురక్తి. శరీరానికి సంబంధించినవి ఏమున్నాయి? మా ఊరు, మా పల్లె, మా ఇల్లు, మా కారు, మా టీవీ, మా స్థలం. ఈ విధంగా మా అనేది ఉందో అంటే తనకు సంబంధించిన దేహానికి సంబంధించినటువంటి విషయాల పట్ల అతిగా అనురక్తులై ఉండి చేసేవారికి కూడా ఆత్మదర్శనము కలగదు. వారికి అదొక అడ్డుగోడలాగా పనిచేస్తుంది. ఒకటి మాత్రం సత్యం, ఆత్మను గుర్తించినా గుర్తించకపోయినా, ఆత్మను దర్శించినా దర్శించకపోయినా, ఆత్మను అన్వేషించినా అన్వేషించకపోయినా, ఆత్మానుభవం కలిగినా కలగకపోయినా, ఏదైతే అడ్డంగా అనిపిస్తుందో అది ఆ అడ్డు తొలగిపోతుంది. కానీ ఆత్మ ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మానవ జన్మలోనే కాకపోతే ఇంకో జన్మలో ఎట్లా కలుస్తుంది? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి. ఏ విధంగా అయితే చిన్న దేహం నుంచి యువకుని దేహం నుంచి ముసలి దేహం వెళ్తుంది, దాని తర్వాత ఇంకో దేహం కూడా లభించడం కూడా అంతే సహజము. దానికి ప్రభుపాల వారికి చక్కటి ఉపమానం పుస్తకాలు కూడా వస్తుంటుంది. అది ఏమిటంటే ఈ ప్రకృతి ఎటువంటిదంటే 84 లక్షల రకాల ఉన్నటువంటి దుస్తుల షాప్, ఒక గార్మెంట్ షాప్. మనం రెడీమేడ్ బట్టల దుకాణానికి వెళ్తుంటాం అప్పుడప్పుడు. వెళ్ళి దాంట్లో డ్రెస్ అంటే వాడు ఇస్తాడు, ప్యాంటు, షర్టు, శారీ, రకరకాల. దాంట్లో చూడండి, దాంట్లో ట్రయల్ రూమ్లో వెళ్ళినట్టు ఆ ట్రయల్ రూమ్ చూసుకుంటే అద్దాలు ఎలా ఉంది అని చూస్తుంటారు.
అయితే ప్రకృతి ఎటువంటి 84 లక్షల డ్రెస్సులు ఉంటాయి. 84 లక్షల డ్రెస్సులు. ఆ 84 డ్రెస్సుల్లో మనం వెళ్ళి ఓ ఇది బాగుంది అనుకుంటాం. అనగానే ప్రకృతి ఆ డ్రెస్ని ఇచ్చేస్తుంది. ఆ డ్రెస్ వేసుకుంది. సులభంగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇది మాత్రం ఎప్పుడైతే ఆత్మను దర్శిస్తామో, ఆత్మ దర్శించినప్పుడు ఈ జగత్తులోనే మనకు సమస్త సుఖ భావన కలుగుతాయి, పరమశాంతి కలుగుతుంది. దాంతో పాటుగా మాట్లాడుతుంది ఆ బట్టల షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిత్యమైనటువంటి గోలోక దర్శనం అక్కడ గోలోక ధామం కలుగుతుంది. ఇది నెక్స్ట్ ఏంటి మూడో చెప్పాం కదా, ఈ విధంగా ఆస్తులకి, ఇళ్ళకి, ఊళ్ళకి, టీవీలకి, వాటికి వీటికి అంటే శరీరానికి సంబంధించిన దాని పట్ల అనురక్తిని కలిగి ఉండడం అనేది ఆత్మాన్వేషణకు, ఆత్మదర్శనానికి ఇంకొక అడ్డుగోడ. తర్వాత ప్రభువాలో చెప్పింది అంటే విజ్ఞాన శాస్త్రం పట్ల అమితంగా ఆకర్షణీయులు, అమితంగా ఆసక్తులే గనక ఉంటే అది కూడా ఆత్మాన్వేషణకు పెద్ద అడ్డుగోడ. ఎందుకంటే దాంట్లో నీకు హేతువాదం వస్తుంది. ఎందుకంటే సైన్స్ అనేటప్పటికల్లా సైన్స్లో పరిశోధన ఉంటుంది, దాంట్లో ఒక ప్రయోగం ఉంటుంది, దానికి ఒక నిదర్శనం ఉంటుంది, దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది, దాన్ని ప్రయోగశాలలో పరీక్షించి చూడండి ఇట్లా తయారవుతోంది, దానికి ఒక రకరకాలు ఉంటాయి. కాబట్టి విజ్ఞాన శాస్త్రం పట్ల అమితంగా ఆసక్తి అయిన వారికి కూడా ఆత్మాన్వేషణం అనే దానికి అడ్డుగా కూడా ఒకటి కనిపిస్తుంది. ఇక చివరిగా చెప్పింది ఏమంటే భక్తుల పట్ల అనురక్తి లేకుండా తీర్థక్షేత్రాలు బాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తీర్థక్షేత్రాలు తిరుగుతున్నారు, ఆ తీర్థక్షేత్రంలో మునుగుతున్నారు, కానీ ఆ తీర్థక్షేత్రానికి అంత తీర్థ స్థానాలుగా మార్చినటువంటి మహాభక్తులను దర్శించట్లేదు. అంటే ఏంటి, భక్తుల యొక్క గొప్పతనాన్ని ఎప్పటిదాకైతే మనం తెలుసుకోమో అప్పటిదాకా కూడా భక్తుల సేవ చేయమో అప్పటిదాకా కూడా ఆత్మాన్వేషణకు ఒక అడ్డుగోడ. అంటే ఏంటి, భక్తులను గుర్తించకపోవడం అనేది ఆత్మాన్వేషణకు పెద్ద అడ్డుగోడ. భక్తులను గుర్తిస్తున్నాము అంటే, దాని తర్వాత సేవిస్తున్నాము అంటే ఆ అడ్డుగోడ మనం తొలగిస్తున్నాము. ఇవాళ కాకపోతే రేపైనా మనకు ఆత్మదర్శనం కలుగుతుంది. ఎందుకంటే ఆత్మను దర్శించినప్పుడు మనం సుఖభాగులం అవుతున్నాం. ఆత్మను దర్శించినప్పుడే మనం మానవులుగా మనం చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఒక జంతువు ఉంది, మనిషి ఉన్నాడు. జంతువుకు మనిషికి తేడా ఏం లేదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో అది కూడా జంతువు కూడా అదే చేస్తుంది. అంటే ఆహారం తీసుకుంటున్నాము, అవి కూడా ఆహారం తీసుకుంటున్నాయి, మనం కూడా పడుకుంటున్నాము, అవి కూడా పడుకుంటున్నాయి, మనం కూడా కొట్లాడి ఉంటాము, అవి కూడా కొట్లాడుకుంటున్నాయి, అవి కూడా మైథున క్రియ చేస్తాం, మనం కూడా మైథున క్రియ చేస్తున్నాం. ఈ విధంగా ఎక్స్ట్రా అంటే మనం మనం అంటే మనం వెళ్ళి కంప్యూటర్లో పనిచేస్తున్నామండి, మనం అమెరికాకి వెళ్ళి పనిచేస్తున్నామండి అండి. అవును, అమెరికాకి వెళ్ళి పని చేస్తున్నది ఎందుకు? మరి డబ్బు సంపాదిస్తున్నావు అంటే సుఖంగా జీవించాలి. సుఖంగా జీవించి ఏం చేస్తావు అంటే చక్కగా తినడం కోసం. అవి ఏం చేయకుండానే తింటున్నాయి. కాబట్టి తినడం అనేది స్పెషల్గా కాకపోవచ్చు కూడా, కానీ వాటికి మనిషికి దానికి తేడా ఏంటంటే మనిషి ఆత్మాన్వేషణ చేయగలడు. కుక్కలో కూడా ఆత్మ ఉంది, మనిషిలో కూడా ఆత్మ ఉంది, కానీ ఆత్మాన్వేషణ కేవలం మనిషికే సాధ్యము. కాబట్టి తప్పకుండా చేయాలి. కానీ వీటికి అడ్డుగోడలుగా ఉండే 5 గురించి మనం చర్చించాము. ఈ విధంగా అంటే మనం అనుకోవచ్చు ప్రభుజీ ఇవన్నీ బాగానే ఉంది, కానీ ఇవి ఇంత కష్టం మాకు ఎట్లా వస్తుంది, మాకు అంత ఈజీగా అర్థం కాదు అనొచ్చు. అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మానవ జన్మ వచ్చింది ఆత్మాన్వేషణ కొరకే. ఆత్మాన్వేషణ చెయ్యందే ఆత్మదర్శనం కాంది ఇవాళ కాకపోతే రేపైనా ఈ భౌతిక జగత్తులో మనం సుఖభాగులము కాలేము. శాశ్వతంగా దుఃఖభాగులమే అయి ఉండవలసి వస్తుంది. తర్వాత అంతేకాకుండా వచ్చే జన్మ మనకు అనుకూలంగా రాకపోవచ్చు. కాబట్టి ఈ ఆత్మాన్వేషణ, ఆత్మదర్శనము చాలా ఇంపార్టెంట్. ఎందుకో కృష్ణుడు మంచి మాట చెప్పాడు. ఫస్ట్ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అన్నాడు. అన్నాడు అర్జునుడికి ఏం డిఫరెన్స్ ఏం పడలేదు. అందుకు అప్పుడు
మనిషి మారాలి అంటే ఆత్మతత్వం చెప్పాలి. అందుకే ఫస్ట్ వైరాగ్యం చెప్పాడు. ఏ విధంగా అయితే కాబట్టి మీ అందరూ ఫోటో పెట్టుకోండి. ఈ మొత్తం ప్రోగ్రామ్ అయిన తర్వాత పాత ఫోటోలు అన్ని తీసి చిన్నప్పటి ఫోటో, ఒక 10వ క్లాస్ ఫోటో, తర్వాత కాలేజ్ ఫోటో, మ్యారేజ్ ఫోటో, తర్వాత 50 ఏళ్ళ ఫోటో, తర్వాత రిటైర్మెంట్ లేకపోతే షష్టి పూర్తి ఫోటో, ఇంకా పెద్దవాళ్ళు అంటే ఆ ఫోటో అన్ని వరుసగా పెట్టుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓ ఈ శరీరాలన్నీ సపోజ్ వేరే వాళ్ళని అడిగాడు, ఎవరండి ఈ పిల్లవాడి నుంచి మొదలుకొని ఈ ముసలి వ్యక్తి వరకు ఎవరండి వీరంటే, ఏమనండి ఈ పిల్లవాడు ఈ పెద్ద ఆయన యొక్క మనవడు కావచ్చు అంటారు. నాయన మనవడు కాదు కానీ నేనే చిన్నప్పుడు అని వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. అంటే ఏంటి, శరీరం మారిపోతోంది కానీ లోపల ఉన్నవాడు నేనే అనుకుంటున్నాను. అది ఆత్మ యొక్క గొప్పదనం. అంటే ఏంటి, ఆత్మ నిత్యమైనది. ఆత్మ నిత్యమైనది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలంటే ఈ ఫోటో ఇదందరూ చిన్న ప్రయోగం చేయండి. ఈ చిన్న ప్రయోగం చేసి చక్కగా అతికించుకోండి. దాని ద్వారా మీలో ఆహో లోపల ఆత్మ మాత్రం మారలేదన్నమాట. కాబట్టి అవును నేను చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నాను అని మీకు గుర్తొస్తోంది. అంటే ఆత్మ మారలేదు కానీ శరీరం మారిపోయింది. కాబట్టి ఇది శరీరము, కాబట్టి ఈ ఆత్మ శరీరాన్ని విడిచి వేరే శరీరంలో వెళ్ళిపోతుంది. ఓ ఈ లోపల నేను దాన్ని దర్శించాలి. ఆ విధంగా స్టోరీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఆత్మాన్వేషణ మార్గంలో మొట్టమొదలు అందరూ చేయవలసినటువంటి చిన్న ప్రయత్నం ఇది. తథాదేహాంతర ప్రాప్తి ధీరస్తత్రమతి. అదే ఇప్పుడు మన చర్చ. భరత మహారాజు కథలో చర్చ అదే. ఎందుకంటే భరతుడు పరమభక్తి చేశాడు. ఈ విషయం మనం విన్నాము. పరమభక్తి చేసి రాజ్యము ఇవన్నీ కూడా అన్ని కూడా కార్యక్రమాలు చాలా చక్కగా చేశాడు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా రాజ్యం చేసి తర్వాత ఒక వయసు వచ్చింది. ఆ వయసు రాగానే ఆ కార్యక్రమాలన్నీ వదిలిపెట్టేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఈ జగత్తులో ఒకే కార్యము అంటే ఏ కార్యం కూడా శాశ్వతంగా ఉండదు. ఓన్లీ భక్తి తప్ప, ఈ జగత్తులో భక్తి తప్ప, భక్తియుత సేవ, ఇది మనకు ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు. ఈ జగత్తులో భక్తి అనే పదం ఉంది కానీ ప్రభుపాదులు దాన్ని భక్తియుత సేవ అనే పదంగా మార్చారు. తేడా ఏమిటి? భక్తికి భక్తియుత సేవకి తేడా ఏమిటి? భక్తి అంటే భగవంతుని పట్ల అనన్యమైనటువంటి అనురాగం, భగవంతుని పట్ల అనన్యమైన ప్రేమ. ప్రేమ ఎట్లా ప్రకటమవుతుంది? తల్లికి పిల్లవాడి పట్ల ప్రేమ ఎట్లా ప్రకటమవుతుంది? ఆ పిల్లవాడిని సేవించడం ద్వారా. అయితే మనం అక్కడ సేవ అనకపోవచ్చు. చక్కగా పెంచి వారి చక్కగా ముద్దాడుతోంది, లేతే చక్కగా పిల్లవాడిని లాలిస్తోంది అనుకుంటారు, కానీ సేవిస్తోంది. సపోజ్ అదే పని మనిషి చేస్తే పిల్లవాడిని లాలిస్తోంది, పిల్లవాడిని ప్రేమిస్తూ అనో, పిల్లవాడిని పోషణ కార్యక్రమం చేస్తుంది. డబ్బు అనేది దాంట్లో వచ్చింది కాబట్టి. అయితే ఎప్పుడైతే మనకు భగవంతుడి మీద ప్రేమ ఉంటుందో అప్పుడు అది సేవ రూపంలో ప్రకటన. భక్తిలో పురోగమించడానికి ఏకైక ఉపాయము సేవ. సేవోన్ముఖే జీవాదో స్వయమేవ స్ఫురత్యద అని మనకు శాస్త్రం స్పష్టంగా పలుకుతోంది. సేవ చేయాల్సింది ఎవరైనా కూడా. అయితే అది భక్తియుతంగా చేయాలి. భక్తితో రంగరించి మేళవించి చేయడం, అదే భక్తియుత సేవ అనే కార్యక్రమం చేశారు. సో సమయం అది ఆ సమయం వచ్చింది. ఏ పనైనా కూడా ఈ జగత్తులో కొంతకాలానికి మనం అది ఆగిపోవాల్సిందే. ఏ పనైనా కూడా ఈ జగత్తులో ఆగిపోవాల్సిందే. కానీ ఆగిపోనటువంటి పని ఏమిటి అంటే భక్తియుత సేవ. అదే ఈ భక్తి సేవ యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ జగత్తులో మన భక్తియుత సేవ చివరి వరకు చేస్తూ పోయినప్పుడు అదే భక్తియుత సేవ మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ అక్కడే ప్రారంభం. ఈ జన్మలో కనుక మనం భగవద్గీత శ్లోకాలు తెలుసుకుని చక్కగా మనం పలుకుతూ ఉంటే పుట్టిన తర్వాత వచ్చే జన్మలో పుట్టినప్పటి నుంచి ఆ శ్లోకాలు పలకడం మొదలు పెడతాం. ఇది భక్తి సేవ గొప్పతనం. అయితే ఇక్కడ భరత మహారాజు చక్కగా కృష్ణ భక్తుడైన కారణంగా ఆయన రాజ్యాన్ని కూడా చక్కగా పరిపాలించాడు. సమయం ఓహో
ఇప్పుడు నా వయసు వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చింది. కాబట్టి ఇంట్లోనే ఉండడం వలన ఈ శరీరం అదేం కొనసాగదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళడం ద్వారా, ఏ సేవలో, ఏ కార్యక్రమంలో నెలకొనడం ద్వారా ఉత్తమమైన జన్మలు కలిగి ఈ భక్తి కొనసాగుతుంది అని తెలుసుకున్న, అది కేవలము భక్తి మార్గంలో ఉన్నవారు, భక్తుల సాంగత్యంలో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. లేకపోతే జీవితాన్ని పొడిగించుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు ఎవరైనా కూడా. జీవితాన్ని పొడిగించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. అంటే జీవితాన్ని పొడిగించుకునే ప్రయత్నం అంటే ఏమిటి అంటే, ఆత్మ నిత్యమైనది కాబట్టి నువ్వు అవును నేను ఇంకా ఉండాలి అనిపిస్తుంటాడు. భరతుడు ఇవన్నీ చేశాడు చక్కగా, అన్ని రాజ్యాన్ని అందరినీ మొత్తం సుఖ సౌఖ్యాలన్నింటినీ వదిలిపెట్టేశాడు. ఎందుకంటే తపోమయ జీవనం అనేది ఎవరికైనా కూడా, ఎందుకంటే సాధారణంగా పెద్దవాడు అయిపోయిన తర్వాత అందరూ కొద్దిగా రిలాక్స్గా ఉందాము, లేదా రిటైర్ అయిపోయి రిలాక్స్గా ఉందాము అని అనుకుంటుంటారు. కానీ రిలాక్స్గా ఉంచేది ఏమిటి? దేన్ని? శరీరాన్ని. రిలాక్స్గా ఉంటే శరీరాన్ని, అది ఇంకా బద్ధకంగా తయారవుతుంది, దానికి రోగగ్రస్తంగా తయారవుతుంది, దానికి ఇంకా బంధ రూపంలో వస్తుంది. అదే చెప్పాం కదా, ఆత్మాన్వేషణకు అది అడ్డుగోడగా అవుతుంది. కాబట్టి శరీరాన్ని తపస్సులోనే ఉంచాలి ఎప్పుడైనా కూడా. పెద్దగా అయితే నాకు అది రాత్రిపూట భోజనం మానేసేయాలి, లేదా రోజు ఒకటే పూట తినాలి, తర్వాత దానికి మిఠాయిలు పెట్టకూడదు. ఈ విధంగా తపస్సులో ఉంచడం ద్వారా అది ఆరోగ్యం కూడా ఉంటుంది. తర్వాత ఆత్మాన్వేషణలో చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతుంది. కానీ వెళ్ళాడు భరతుడు, ఈ విషయం మనం విన్నాము. అడవిలో ఉన్నాడు, అక్కడ గండకీ నది ఎక్కడైతే సాలగ్రామ శిలలు వేస్తాయో అటువంటి చోట భక్తి చేస్తున్నాడు. అక్కడ ఒక జింకతోటి సాంగత్యం వచ్చింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే భక్తినే మానేశాడు. ఇది మనం గత వారాన్ని మనం చర్చించాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సావధానంగా ఉండాలి. చివరికి అది తప్పిపోయింది కూడా, తప్పిపోయింది. దాని గురించి పరితపిస్తూ భరతుడు చివరికి మరణమాసన్నమైంది, మృత్యుశయ్యకు వచ్చేసాడు. ఆ సమయానికి అది వెనక్కి తిరిగి వచ్చింది. ఏదో కారణంతో వచ్చింది, వచ్చి పక్కనే కూర్చుంది. కూర్చోగానే ఆ భరతుడు ఆ జింకనే చూస్తూ ప్రాణం విడిచేశాడు. అయితే చివరి క్షణంలో ఏది గుర్తుకు వచ్చింది? ఇదేం చూశాడు అంటే ఆ జింక పిల్లని చూశాడు. ఆ విధంగా వచ్చింది. కాబట్టి దేహినోస్మి యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి. ఈ విధంగా అది ఇంత చెప్పినట్టు 84 లక్షల జీవరాశులు, ఆ 84 లక్షల డ్రెస్సులు ఉన్నాయి. ఆ 84 లక్షల డ్రెస్సులు అంటే ఏంటి? ప్రతి జన్మ పూర్తి కాగానే మళ్ళీ షాపులోకి వెళ్ళడము, ఆ షాపులో ఉన్నటువంటి డ్రెస్లో మనం వెతుక్కోవడం. మనం ఎట్లా వెతుకుతామండి అంటే, నువ్వు నీ మనస్సు ద్వారా వెతుకుతున్నావు. నీ మనసు దేని మీద అయితే లగ్నమై ఉందో, నువ్వు లగ్నమై ఉంటే నువ్వు ఆ దేహాన్ని వెళ్ళి ఆ గార్మెంట్ షాప్లో నువ్వు దాన్ని కొనుక్కుంటావు. ఇక్కడ మనస్సు ద్వారా భరతుడు ఆ జింక పిల్ల పట్ల ఆకర్షితయ్యాడు. అంటే ఆ జింక శరీరాన్ని పుచ్చుకున్నాడు, వెళ్ళి కొనుక్కున్నాడు, ప్రకృతి అతనికి ఇచ్చేసింది. ఆ విధంగా అతనికి జింకదేహం వచ్చింది. రాజుగారు ఎక్కడ, పరమ భాగవతుడు ఎక్కడ, మళ్ళీ జింక రావడం ఎక్కడ? ఇది అందరికీ కూడా అదే అండి, సమస్తము అందరికి కూడా సావధానపరిచేటువంటి విషయం. అయితే భరతుని మనం సామాన్యంగా భావించకూడదు. దాని నుంచి మనం ఒక సందేశాన్ని, తర్వాత ఒక పాఠాన్ని నేర్చుకోవాలి తప్ప ఆయన్ని చూసాలి ఇంకా నేను మాత్రం ఆ విధంగా ఉండను, ఆ విధంగా అనుకోకూడదు. ఎందుకంటే బద్ధజీవుడికి ఉండేటువంటి లక్షణాలు భరతుడు అక్కడ ప్రదర్శించలేదు. అది దాన్ని స్పష్టంగా సుఖదేవ్ కోసం పలుకుతాను. అంటే ఆ భరతుడికి జింక జన్మ వచ్చినప్పటికీ కూడా పూర్వజన్మ ఇంకా గుర్తుంది. పూర్వజన్మ గుర్తుండకపోవడం అంటే ఏంటి? అది బద్ధ జీవితం. ఎందుకంటే మనకు పూర్వజన్మలో ఏముందో మనకు తెలియదు, వచ్చే జన్మలో ఏమొస్తుందో మనకు తెలియదు. కానీ మన పూర్వజన్మను, రాబోయే జన్మను
ఇప్పుడు జన్మను తెలుసుకున్నవాడు కృష్ణుడు. వేదాహం సమతీతాని వర్తమానాన్ని అర్జున. ఏ విధంగా అయితే పిల్లవాడు తండ్రి దగ్గర ఉంటాడు, తండ్రి చేయి పట్టుకుని ఉంటాడు. ఎందుకంటే సపోజ్ ఆ పిల్లవాడు ఊరికి వెళ్తున్నాడు, తండ్రి తీసుకెళ్తున్నాడు, పిల్లవాడు తెలియదు బస్సు ఎట్లా ఎక్కాలో, ఏ బస్సు ఎక్కాలో, ఎక్కడ కూర్చోాలో ఏం తెలియదు. ఏం చేస్తున్నాడు, పిల్లవాడు తండ్రి చేయి పట్టుకుంటున్నాడు. అదేవిధంగా మనం కూడా ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి. ఏమిటి అది? కృష్ణుడికి, మా కృష్ణుడికి నా పూర్వజన్మ తెలుసు, రాబోయే జన్మ తెలుసు, ఇప్పుడు మరుక్షణం ఏం జరగబోతుందో అన్నీ తెలుసు. కాబట్టి కృష్ణుడే అన్నాడు, నేనే తండ్రిని, నేనే తల్లిని, నేనే తాతను అని కూడా పలికాడు. కాబట్టి నా గురించి అన్నీ తెలిసిన కృష్ణుని చేయి పట్టుకుని ఉండడం సర్వదా శ్రేయస్కరము అని మనిషి ఆలోచన. రాబోయే జన్మ ఏమిటో తెలియనటువంటి భార్యతోటి, రాబోయే జన్మ ఏమిటో తెలియనటువంటి పిల్లలతోటి, బంధువులతోటి ఉండడం కంటే సమస్తము తెలిసినటువంటి కృష్ణుడు. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు, నాకు తెలుసు, కానీ వాళ్ళకి నా గురించే వాళ్ళకి ఎవరు తెలియదు అని పలుకుతుంది. కాబట్టి ఆ విధంగా మనము అంటే ఏంటి, మన పూర్వజన్మ ఏమిటో తెలియకపోయినా, రాబోయే జన్మ ఏమిటో తెలియకపోయినా ఆ జన్మలు కృష్ణుడు తెలుసు అనే విషయం వరకు తెలుసుకునే విషయం వరకు వచ్చినా కూడా చాలా అదృష్టం. అంతవరకు వచ్చినా చాలా అదృష్టం. అంతవరకు రావడం కాకుండా ఆ విషయాన్ని అమలులో పెట్టాలి. నా గురించి కృష్ణుడికి తెలుసు, రేపేం జరగబోతోందో, వచ్చే జన్మలో ఏం జరగబోతోందో, పూర్వజన్మలో ఏం జరిగిందో కృష్ణుడికి తెలుసు. కాబట్టి నేను కృష్ణుడినే పట్టుకుని ఉంటాను. కాబట్టి నాకు అప్పుడు ఎటువంటి చింత ఉండదు. ఎప్పుడైతే మనిషి పలుకుతున్నాడో అంటే ఆత్మకు దగ్గరగా, అంటే ఆత్మాన్వేషణ మార్గంలో దగ్గరగా వెళ్తుంది. ఆత్మను దర్శిస్తున్నాడు అంటే కృష్ణుడి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి అది దర్శిస్తున్నాడు. అంటే ఆత్మ దర్శనంలోకి వస్తున్నాడు, ఆత్మాన్వేషణ చేస్తున్నాడు. అయితే ఆ విధంగా రావడం చాలా గొప్పతనమే. అయితే ఇక్కడ భరతుడు అంతకంటే కూడా చాలా ముందుకు వెళ్ళిపోయి తన గుర్తు కూడా ఉంది కాబట్టి సాధారణ బద్ధజీవుడిగా అతన్ని మనం ఏమాత్రము కూడా భావించదు. అయితే అప్పుడు వచ్చింది దానికి వచ్చింది జింక జన్మం వచ్చేసింది. ఆ జింక జన్మ రావడానికి కారణం కూడా గుర్తుంది. దానితోటి జింక దేహంలో ఉన్నటువంటి భరతుడు పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. పశ్చాత్తాపం కాబట్టి ఈ పశ్చాత్తాపం కూడా పెద్ద ప్రాయశ్చిత్తం లాంటిది. అందుకే ప్రభుపాద వారు కూడా అనేక ఈ సందర్భంలో రాశారు. ఎవరైతే భక్తిలో ఉంటారో, తీవ్రమైన భక్తిలో ఉంటారో, కానీ కొద్దిగా పతనం జరిగింది, అంటే చివరి లక్ష్యం నెరవేరలేదు, అంటే అవకాశం ఉన్నా కూడా నెరవేరలేదు, అప్పుడు వాళ్ళకి ఇంకొక జన్మ వస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి భగవద్ అనుగ్రహంతో ఇంకా చాలా తమ మీద తప్పు చేశాము అనే ఫీలింగ్ వాళ్ళకి మొదటి నుంచి కలిగి ఉంటుంది. అది ఎందుకు కలుగుతుందో వాళ్ళకి తెలియదు. ఆ విధంగా వాళ్ళ కొద్దిగా కఠినమైనటువంటి జీవితము, తర్వాత పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితాన్ని గడిపి నెక్స్ట్ వాళ్ళు భగవత్ ప్రాప్తిని పొందుతారు. ఎందుకంటే తప్పు చేశాననే విషయం తెలిసిన తర్వాత కలిగే పశ్చాత్తాపము భక్తి యొక్క పురోగతికి తీవ్రగతిని కాగడానికి చక్కటి అవకాశం ఉంది. ఇక్కడ భరతుడు ఆ విధంగానే ఏమన్నా అంటే సర్వేష ఆత్మానం భగవతి వాసుదేవే తదను శ్రవణ మనన సంకీర్తనారాధన అనుస్మరణాభియోగేన శూన్య సకలయామేన కాలేన సమావేశితం. ఏంటి నేను చేసిన పని ఏంటి? ఆ భగవంతుడైనటువంటి వాసుదేవుని యొక్క శ్రవణము, మననము, సంకీర్తన, ఆరాధన, స్మరణ ఇవన్నీ కూడా నేను ఎంత చక్కగా చేశాను. అవన్నీ కూడా ఈ విధంగా చేయడానికి అడ్డుగోడలు అని చెప్పి రాజ్యాన్ని కూడా వదిలిపెట్టాను, పిల్లల్ని కూడా వదిలిపెట్టాను, తన భార్యను వదిలిపెట్టాను, సుఖభోగాలను వదిలిపెట్టాను, కానీ ఇక్కడికి వచ్చి ఈ జింక పిల్లని పట్టుకున్నా. ఇంతటి
మనస్సు భక్తిలో ఉన్నప్పటికీ కూడా మూర్ఖత్వంతో మనస్సు దీని యందు ఆసక్తమైంది. ఇందాక మనం చర్చించినట్టు ఆత్మాన్వేషణ దాంట్లో అంటే శరీరానికి సంబంధించి అంతేగా, అంటే ఏంటి, దేహంతో అటాచ్మెంట్ ఉండడం ఒక గోడ అయితే, దేహంతో సంబంధం ఉన్నటువంటి బంధువుల పట్ల కూడా అటాచ్మెంట్ ఉండడం అనేది ఆత్మాన్వేషణకు, ఆత్మ దర్శనానికి పెద్ద అడ్డుగోడ. ఇక్కడ భరతుడికి ఆ జింక పిల్ల అడ్డు వచ్చింది అంటే ఏంటి, దాని పట్ల అది ఒక ఆత్మాన్వేషణకు అడ్డుగోడ నిలిచిపోయింది. భగవద్ అనుగ్రహం వలన అది గుర్తొచ్చింది, కానీ ఒక జన్మ గడిచిపోయింది కదా. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడైనా కూడా భావాన్ని చూస్తాడు తప్ప ఓకే పెద్ద ఇంకో జన్మ ఒక జింక జన్మ కాబట్టి ఒక 10 ఏళ్ళు బతుకుండొచ్చు, లేకపోతే 7 ఏళ్ళు బతుకుండొచ్చు, ఇవి ఉండొచ్చు. కానీ హాయిగా భగవదవతారం యొక్క పుత్రునిగా ఉండి అనేకమైన యజ్ఞాలు చేసి భగవంతుని సాక్షాత్తుగా అర్చించి అటువంటి జన్మ నేరుగా భగవత్ ప్రాప్తిని పొందవచ్చు కదా. ఆ విధంగా మధ్యలో ఒక అంతరాయం కలిగింది, అందుకోసమే పశ్చాత్తాపడుతుంది. కాబట్టి భక్తి యోగంలో ఎవరైనా కూడా సావధానంగా ఉండాలి అని ఇక్కడ ప్రభుపాలు అంటే ఏంటి, తమకు మళ్ళీ ఇంకొక జన్మ కలగని రీతిగా వాళ్ళు సావధానులై ఉండాలి. అంటే కొంతమంది అనొచ్చు, ప్రభుజీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి మా రెస్పాన్సిబిలిటీ ప్రకారము మేము చేయాల్సి వస్తుంది కదా అని పలకచ్చు. సత్యమే, కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ 100 ఏళ్ళు అయితే ఉండవు, కొంతకాలానికి అయిపోతాయి, అన్ని బాధ్యతలు అయిపోతాయి. ఇందాకనే అన్నట్టు మనకు ఏ కార్యం కూడా శాశ్వతంగా ఉండదు, ఏ పని కూడా శాశ్వతంగా ఉండదు, కేవలం భక్తి మాత్రమే శాశ్వతంగా ఉంటుంది, శాశ్వతంగా చేయగలము. ఆ సమయం కోసం ఎదురు చూడాలి. ఆ సమయం అంటే ఏ సందర్భంలో అయితే నువ్వు ఇక మేము ఎవరిని కూడా ఎవరి గురించి నేను ఆలోచించవలసిన పని లేదు, ఎవరిని సేవించవలసిన పని లేదు, ఎవరితో సాంగత్యం చేయవలసిన పని లేదు, అటువంటి స్థితి రాగానే వెంటనే ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళకు ఆత్మదర్శనం కలుగుతుంది. వివిక్త దేశ సేవిత్వ అరతే జన సంసది అంటే ఒంటరితనం అనేది ఆత్మదర్శనానికి చక్కటి అవకాశం. ఇక్కడ చాలా బాధపడ్డాడు. తర్వాత రూపాల వారు కూడా ఈ భక్తి యోగంలో దాని గురించి చాలా చక్కగా రాశారు. రాస్తూ ఈ భక్తి మార్గం అనేది చాలా గంభీరమైనది కాబట్టి ఒక క్షణం కూడా వృధా కాని రీతిలో కోసం ప్రతి ఒక్కరికి ఒక జీవిత లక్ష్యం ఉండాలి. ఈ జీవితంలో నేను ఈ జన్మలో నేను కనీసం 10 కోట్ల హరినామం చేస్తాను, రోజుకు 1,00,000 హరినామం చేస్తాను, లేకపోతే 100 కోట్ల హరినామం చేస్తాను, ఏదో ఒకటి అంటే ఏంటి, జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం దిశగా వెళ్ళిపోతుండాలి. తాత్కాలికమైన వాటి కోసం చూడకుండా. అందుకోసం ఇక్కడ దాన్ని ఏమనంటే రూపగోస్వామి ఏమనంటే అవ్యర్థ కాలత్వం అంటే జీవితంలో ఒక్క క్షణమైనా కూడా వృధా కాని రీతిలో జీవితాన్ని మలుచుకోవడమే అవ్యర్థ కాలత్వం. 24 అవర్స్ ఏదో ఒక మన వ్యాపకము కృష్ణగతమైనటువంటి కృష్ణ సంబంధితమైనటువంటి కృష్ణునితోటి కూడినటువంటి కార్యాలతోటి మనం సంలగ్నమై ఉండాలి. అంటే కేవలం భక్తి సేవకే తప్ప ఇంకా దేనికి కూడా కానటువంటి. కాబట్టి భక్తులైన వారు ఈ విధంగా కృష్ణుని గురించి, కృష్ణ యొక్క దివ్య కర్మల గురించి అంటే స్మరణ కీర్తన ఇది ఎక్కడ సాధ్యపడుతుంది, ఎక్కడైతే భక్తుల సాంగత్యం ఉంటుందో. ఇవాళ మన పుణ్య మన ఈ సోషల్ మీడియా పుణ్యమా అని భక్తుల సాంగత్యం మనకు ప్రతిక్షణ ఇట్లా ఒకసారి ఓపెన్ చేస్తామంటే ఏదో ఒక లెక్చర్ మనకు దొరుకుతుంటే ఉంటుంది. దాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. తర్వాత తీర్థక్షేత్రాల యొక్క దర్శనం కలుగుతుంటుంది, అది వినియోగించుకోవచ్చు. ప్రభుపాదుల వారి లెక్చర్లు ఉండొచ్చు, అది వినియోగించుకోవచ్చు. కొంతమంది కీర్తనలు చేస్తూనే ఉంటారు, అది వినియోగించవచ్చు. అటువంటి నిరంతరం 24 అవర్స్ అయినటువంటి స్థితిలో గడపాలి అనేటువంటి కోరిక కలిగిన వారికి ఏదో తప్పదు. కాబట్టి ఆ జింక రూపంలో వచ్చినప్పటికి కూడా ఆ జింక ఏం చేసిందంటే ఎక్కడైతే పుట్టిందో ఇందాక అన్నాం కదా,
ఆ పుట్టిన స్థానానికి అటాచ్మెంట్ ఉండకూడదు, అందుకోసం ఆ పుట్టిన స్థానాన్ని వదిలిపెట్టేసింది జింక. దానికంటే స్మృతి ఉంది కాబట్టి భరతుడు తెలుసు ఎక్కడ తన ఆశ్రమం ఉండేదో, పులహాశ్రమము, అది అక్కడికి ఆ కాళంజ పర్వతం ఉంది, ఆ కాళంజ పర్వతాన్ని విడిచి వచ్చి ఆ పులహాశ్రమానికి వచ్చేసాడు. ఎక్కడైతే తను వానప్రస్థం కోసం వచ్చాడో, ఎక్కడైతే తన దేహాన్ని వదిలిపెట్టి జింక దేహాన్ని పొందాడో అదే స్థానానికి మళ్ళీ వచ్చాడు. ఎందుకు అడిగి అంటే, ఎందుకంటే మళ్ళీ మాయలో పడకుండా, ఎందుకంటే ఆ స్థానాన్ని చూస్తే మాటి మాటి గుర్తొస్తుంది, అచ్చా ఇదే స్థానంలో కదా నేను ఎంతో భక్తి చేశాను, ఇదే స్థానంలో కదా నేను శ్రీకృష్ణుని చక్కగా సేవించాను, ముక్తి పొందడానికి కోసం ఇదే స్థానంలో నేను ఉన్నాను, కానీ ఈ జింక కోసం వచ్చా కదా. అంటే ఇది తనను చూస్తే ఆ జింక దేహం కనిపిస్తోంది. ఏదైతే ముక్తి భగవత్ ప్రాప్తిని పొందడానికి అనుకూలమైన స్థానం ఉందో ఆ స్థానం నుంచి అటువే వెళ్లకుండా మళ్ళీ ఒక పశుదేహంలోకి వెళ్ళిపోయాడు. అది గుర్తుండడం కోసం మళ్ళీ అదే స్థానంలో వచ్చాడు. రావణే కాకుండా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మనిషికి భోగం అంటే ఏంటి? మనిషికి భోగం ఆహారం, అంటే జీవితాంతము ఉండేది ఆహారం, జీవితాంతం ఉండే ఆహారం. కాబట్టి మంచిగా చక్కటి లేత చిగుళ్ళు, లేదా అప్పుడే లేత గడ్డి అవేం అవేం తినలేదు. ఏదైతే ఆకులు పండిపోయి ఎండిపోయి కిందికి రాళ్ళు పడతాయో వాటిని మాత్రమే తింటాయి. అంటే ఏంటి, ఆ సాలిడ్ ఫుడ్ అనేది కొద్దిగా ఉంది అంతే తప్ప రుచి కోసం అది తింది, రుచి కోసం భరతుడు తను తినలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏంటి, ఎవరైతే స్వచ్ఛందంగా తపస్సును స్వీకరిస్తున్నారో, అంటే ముక్తి వాంఛితులు, మోక్షగాములు, భక్తియుత సేవలో ఉన్నవారు శాశ్వతంగా వాళ్ళు భగవత్ ప్రాప్తిని పొందడానికి కోసము వాళ్ళు ఈ తపస్సులో ఉంటారు. దాని చక్కటి ఉదాహరణ మన మాధవేంద్రపురి మహారాజు. ఎప్పుడైతే ఆయనకు శ్రీకృష్ణ దర్శనం, కలలో ఆయనకు దర్శనం కలిగింది, ఇట్లా నేను అక్కడ ఈ భూమిలో ఆ పొదల్లో ఉన్నాను, నన్ను తీసుకొచ్చి దాన్ని తీసుకురా, దాన్ని ఒళ్ళంతా చాలా మట్టితో నిండింది, చాలా ఒళ్ళంతా కంపనంగా ఉంది అంటే తీశారు. ఆయన తీసుకొచ్చి ఆ గోధన పర్వతం మీద స్థాపన చేశారు. గోవిందకొండ నుంచి వందలాది కడవల్లో నీళ్ళతో పట్టుకొచ్చి స్నానం చేయించారు, ఒళ్ళంతా చల్లబడింది. తర్వాత చక్కగా అన్నకూట ఉత్సవం చేశారు మాధవేంద్రపురం గారు. ప్రతిరోజు కూడా అన్నకూట ఉత్సవం, ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామాల వాళ్ళు వచ్చారు, మేం చేస్తాం ఇవాళ, మేం చేస్తామండి, మేము కృష్ణుడికి మేం చేస్తాం. ఆ విధంగా ఆయన స్టార్ట్ చేస్తారు. ఆ కృష్ణుడే ఇప్పుడు చెప్పన్ భోగ్, ఆ 56 వెరైటీ కృష్ణుగా శ్రీనాథ్జీ ఆయన అని సేవలు అందుతున్నాడు. ఆ విధంగా ఉంది. అయితే ఆయన అట్లా రాసుల కొద్దీ ఈ నైవేద్యాలు పెట్టారు, కానీ తాను మాత్రం రాత్రి అయ్యేటప్పటికి ఒక గ్లాసుడు పాలు మాత్రం తాగి పడుకున్నాడు. ఆయన చక్కగా తినచ్చు ఆ ప్రసాదం, మహాప్రసాదం. ఆ మహాప్రసాదాన్ని అందరు, స్వామివారు మీరు తినట్లేమిటి, అందరూ తిన్నారు అది. ఎందుకంటే అది భగవంతుడు నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులంతా తీసుకోవాలి, అదే కదా ఆనందం, అదే కదా భక్తిలో మార్గం. కరెక్టే, అది మహాప్రసాదం తీసుకోవడం భక్తియే, కానీ తపస్సు చేయడం అనేది ఇంకా ఎక్కువ. అందుకోసం ఆయన కేవలం ఒక గ్లాస్ పాలు తాగి ఆయన పడుకుంటారు, మళ్ళీ మొన్నటి పొద్దునే. ఆ విధంగా తపస్సు చేశాడు కాబట్టి కృష్ణుడే ఆయన కోసం ఆ పాయసాన్ని దొంగిలించేంత స్థితికి వచ్చాడు. అంటే తపస్సు అనేది భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది, తపస్సు అనేది భగవంతుని ఆకర్షిస్తుంది, మాయను దూరం చేస్తుంది, ఆత్మకు కూడా మనం దగ్గర చేస్తుంది తపస్సు. తపో దివ్యం పుత్రకాయన సత్తం శుద్ధే యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం స్వనంతం అని భరత మహారాజు యొక్క తండ్రి గారైనటువంటి వృషభదేవుడు పలికినటువంటి దివ్యమైనటువంటి వాక్కు. కాబట్టి మాధవేంద్రపురి మహారాజు గారు ఆ విధంగా తపస్సు చేశారు. ఆ తపో కారణంగానే కృష్ణుడు ఆయనకు కలలో 3 సార్లు కనిపించాడు.
ఫస్ట్ ఒకసారి నేను ఇక్కడ దాంట్లో ఉన్నాను అని చెప్పి ఒకసారి, తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకోసారి నువ్వు నన్ను పెట్టావు, కూర్చోబెట్టావు, బాగానే ఉంది, స్నానం చేయించావు, బాగానే ఉంది, కానీ ఈ కంపరం ఇంకా పోవట్లేదు, కాబట్టి నాకు వెళ్ళి చందనం తీసుకురా అని మళ్ళీ చెప్పారు రెండోసారి. తర్వాత మూడోసారి ఏమో చందనం పట్టుకొచ్చారు. అంటే అప్పుడు నెక్స్ట్ ఏమో కృష్ణుని కోసం దొంగతనం చేశాడు, అది అయిపోయింది. కానీ ఆయన చెప్పలేదు, వేరే అంటే ఆ బ్రాహ్మణుడికి చెప్పాడు, పూజారికి చెప్పాడు. కానీ మూడోసారి వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడైతే ఆయన ఆ చందనాన్ని తీసుకొని వెనక్కి వస్తున్నారో, మళ్ళీ రేమునకు రాగానే ఆయన ఏమన్నారంటే, నువ్వు మళ్ళీ ఇంత దూరం గోధన పర్వతం దాకా పట్టుకోవాల్సిన అవసరం లేదు, అక్కడే చందనం అరగ తీసి అక్కడ ఉన్నటువంటి గోపీనాథుకి దాన్ని లేపనం చేసి నాకు కూడా అది నాకు చేసినట్టే చెప్పండి. ఈ విధంగా 3 సార్లు దర్శనం స్వప్న దర్శనం. అది తపస్సు యొక్క మహిమ. కాబట్టి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు తపస్సు చేయడానికి ఒవ్విళ్ళు రాలి, ఉత్సాహంగా ఉండాలి. ఎందుకంటే ఆ తపస్సు భగవంతుని ఆకర్షిస్తుంది, కృష్ణుని ఆకర్షిస్తుంది. కాబట్టి నాకు ఆనందం, కృష్ణుని ఆకర్షిస్తే ఇంకేముంది అనేటువంటి దాంతో. అందుకోసం చూస్తాం మనం భక్తి సిద్ధాంత ఠాకూర్లు, ఆయన మామిడి పండు మళ్ళీ ముట్టుకోలేదు. తపస్సు. 100 కోట్ల హరినామా జపం చేస్తాను ఆపకుండా, అదొక తపస్సు. ఈ విధంగా ప్రభుపాదుల 70 ఏళ్ల సమయంలో 35 రోజుల పాటు ఆ సముద్రంలో ఆ పడవలో వెళ్ళారు, ఆ తపస్సు, తపోదివ్యం. ఈ విధంగా పులహాశ్రమానికి వెళ్ళాడు భరతుడు ఆ జింక దేహంలో ఎండుటాకులు పనిచేస్తూ. అయితే ఒంటరిగా ఉన్నాడు, కానీ అక్కడ జ్ఞానం వచ్చింది. జ్ఞానం ఉండి నేను ఒంటరిగా లేను, నా వెంట పరమాత్ముడు ఉన్నాడు అని వచ్చింది. సంగాచ వృష ముద్విగ్న ఆత్మ సహచర శుష్క పర్ణ తృణవీరుదా వర్తమానో. అంటే సంగతి ఎవరు పెట్టుకోలేదు, పరమాత్ముడినే తన సంగత్యాన్ని మాత్రం తీసుకుని ఆహారాన్ని చక్కగా తీసుకోలేదు. ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది, శరీరం క్షీణించిపోతుంది. అది కూడా ఆయన ఉద్దేశం, అది భరతుడి యొక్క ఉద్దేశం. అదే ఈ పశుదేహంలో ఇట్లా కొనసాగిస్తూ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండి దాన్ని చక్కగా పోషించి రంగురంగ దాన్ని ఇంకా మమకారం పెరిగేలాగా చేయడానికి అని చెప్పి దాన్ని పోషించలేదు. పోషించకుండా ఉండడం వలన అది అచిరకాలంలో అది దేహం. అంటే ఆ విధంగా వేచి ఉన్నాడు అనమాట. అంటే ఈ దేహంలోంచి బయటపడితే ఉత్తమ జన్మ వస్తుంది, మానవ జన్మ వస్తుంది, మళ్ళీ భక్తి చేయడానికి అవకాశం ఉంటుంది, జ్ఞానం గురించి చర్చ చేయడానికి అవకాశం ఉంటుంది అని ఆ సంకల్పంలో అనే చేశాడు. అదే అయిన తర్వాత ఆ గండకి నదిలోనే స్నానం చేశాడు. గండకి నదిలో స్నానం చేసి సమయం రాగానే ఆ దేహాన్ని వదిలిపెట్టేశాడు. దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. ఆ దివ్య జ్ఞానం ఉంది. కాబట్టి ఈ ఆత్మ సంబంధించినటువంటి విషయాన్ని భక్తులు నిరంతరము గుర్తుపెట్టుకోవాలి. ఓహో, ఏ విధంగా అయితే ఈ శరీరము పెద్దగా మారిపోతుందో ఇంకో శరీరంలో కూడా వెళ్తుంది. కాబట్టి ఈ విషయం నేను సావధానంగా ఉంటాను. కాబట్టి నాకు ఎటువంటి శరీరం రావాలి, నిత్యము నేను గంగా నదిలో మునిగి స్నానం చేసేటువంటి శరీరం కావాలి, నిత్యము నేను యమునా నదిలో స్నానం చేసేటువంటి కావాలి, నిత్యము నేను పుష్కరిణిలో స్నానం చేసేటువంటి నాకు జన్మ కావాలి, నిత్యము నేను కృష్ణుడి ముందు నృత్యం చేసేటువంటి శరణం కావాలి, నిత్యము నేను కృష్ణుడికి పూలహారాలు గుచ్చి సమర్పించేటువంటి జన్మ కావాలి, నిత్యము నేను కృష్ణుని గురించినటువంటి గీతా జ్ఞానాన్ని సర్వత్రా ప్రపంచమంతటా తెలియజేసేటువంటి నాకు జన్మ కావాలి, నేను నిత్యము కృష్ణ పుట్టినప్పటి నుంచి కృష్ణ ప్రసాదాన్ని తినేటువంటి జన్మ కావాలి, నిత్యము నేను వేలాది మంది కృష్ణ ప్రసాదాన్ని పంచేటువంటి జన్మ కావాలి. ఈ విధమైనటువంటి సంకల్పం. ఈ విధంగా మనము ఆ వస్త్రశాలలో గార్మెంట్ షాప్లోకి వెళ్ళి మనం ఎంచుకుంటున్నాం. ఎందుకంటే ఆత్మ ఇంకో శరీరంలోకి వెళ్ళడము తథ్యము, నిశ్చయము, నిశ్చితము, సునిశ్చితం, సందేహం లేదు. కాబట్టి కర్మ ప్రకారము బలవంతంగా శరీరాన్ని పొందే బదులు మనమే దివ్యమైన దృష్టితోటి, భగవత్ అనుగ్రహంతో, దివ్యమైన జ్ఞానంతో, ఆత్మ దర్శనంతో ఉత్తమమైన జన్మలోకి వెళ్ళాలి. అందుకోసమే ఈ
మానవ జన్మ అందుకోసమే ఈ కృష్ణ చైతన్యము, అందుకోసమే భగవద్గీత, అందుకోసమే భాగవతం, అందుకోసమే మనను సావధానపరచడం కోసము భరతుని 3 జన్మల కథ. కృష్ణుడు అదే చెప్తున్నాడు కదా. నహి కళ్యాణ కృత్కశ్చ దుర్గతిం తాత గచ్చతి. కాబట్టి ఎవరైతే ఉత్తమమైనటువంటి చైతన్యంలో ఉంటారో, ఎవరైతే ఉత్తమమైనటువంటి జ్ఞానంలో ఉంటారో, చివరి ఉంటారో, వారికి ఉత్తమ జన్మమే లభిస్తుంది. వాళ్ళు ఇంకా తీవ్రమై ఉంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తారు, ఉండేటువంటి లేదు. అందుకోసమే మానవ. సో ఈ విధంగా మనం ఇవాళకి విరామం ఇద్దాం. ఆత్మ గురించినటువంటి ఆత్మాన్వేషణ కథలు కూడా విందాం, ఆత్మాన్వేషణ చర్చలు చేద్దాం. దాని తగ్గట్టుగానే ఇప్పుడు 3 జన్మల కథ సాగుతుంది. 2 కూడా చక్కగా పొందికగా ఉంది. శ్రీమద్ భాగవతరాజ్ కీ జై, భగవద్గీత కీ జై. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు.